తల్లికి వందనం నిధులపై ఏపీ ప్రభుత్వం అప్డేట్. అకౌంట్లోకి అప్పుడే లైన్ క్లియర్. తల్లికి వందనం డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. లబ్ధిదారుల అకౌంట్లోకి నిధులు జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 18 తేదీలోపు రిలీజ్ చేయనుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏపీలోని విద్యార్థులు తల్లిదండ్రులకు శుభవార్త. తల్లికి వందనం పథకం నిధులను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు ప్రభుత్వం నిధులు జమ చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రభుత్వం నిధులు బ్యాంక్ ఖాతాల్లోకి రిలీజ్ చేయనుంది. ఆయా తేదీల్లో మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మీటింగ్ జరగనుంది. ఈ సందర్భంగా నిధులను ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. లబ్ధిదారుల అకౌంట్లోకి 13,000 జమ చేయనుంది. ఈ పథకం కింద 15,000 అందిస్తుండగా 2,000 స్కూళ్లు నిర్వహణ కోసం ప్రభుత్వం తీసుకుంటుంది. తల్లికి వందనం అర్హుల లిస్టు చెక్ చేసుకోవడం ఎలా? తల్లికి వందనం అర్హుల జాబితాను ప్రభుత్వం ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. దీంతో అర్హులు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లబ్ధిదారులుగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. స్కీమ్ లైఫ్లో తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ 2026-27 సెలెక్ట్ చేసుకోండి. అనంతరం గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేయండి. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారా లేదా అనే వివరాలు కనిపిస్తాయి. ఈ రెండు తప్పనిసరి. అయితే మీరు లబ్ధిదారులుగా ఉండి అకౌంట్లోకి డబ్బులు పడాలంటే ఖచ్చితంగా 2 పనులు పూర్తి చేయాలి. అందులో ఒకటి ఆధార్ అనుసంధానం. బ్యాంక్ అకౌంట్తో ఆధార్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. అలాగే ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఈ 2 ప్రక్రియలు పూర్తి చేయకపోతే అకౌంట్లోకి డబ్బులు పడే అవకాశాలు ఉండవు. అర్హతలు ఇవే: విద్యార్థులు ఏదైనా ప్రభుత్వం గుర్తింపు పొందిన స్కూల్స్, కాలేజీల్లో చదువుతూ ఉండాలి. కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండకూడదు. ప్రభుత్వం ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు, పెన్షనర్లకు ఈ పథకం వర్తించదు. 10 ఎకరాల్లోపు భూమి ఉండాలి. గత 12 నెలలు విద్యుత్ వినియోగ సగటున 300 యూనిట్ లోపు ఉండాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.